ఆ తీరం దాటిన వెంబడి చాలా భయంకరమైనటువంటి వర్షాలు కురిశాయి. అత్యంత భారీ వర్షాలు కురిశాయి. ఇక గాలుల విషయానికి వస్తే చాలా భయంకరమైనటువంటి గాళ్ళు వీస్తూ పెద్ద పెద్ద వృక్షాలు, కొన్ని ఏండ్ల క్రితం ఉన్నటువంటి ఆ వృక్షాలు, కొన్ని ఏండ్ల చరిత్ర కలిగిన వృక్షాలు మొత్తం కూడా ఊరికే అలా ఒకవైపుగా వంగిపోయి పూర్తిగా కూకటి వేలతో సైతం కూడా కింద పడిపోయిన పరిస్థితి. శ్రీశైలంలో కొండ చెరువులు విరిగిపడ్డాయి. పాతాళ గంగ దగ్గర అక్కడ షాపులపై పడిపోయాయి. మరో చోట రోడ్డుపైగా భారీగా వృక్షాలు కట్టివేశారు. ఈరోజు ఇంకా క్లైమేట్ మనం చూస్తుంటే అలలు ఉధృతి ఇంకా కనపడుతోంది. ఆ నేపథ్యంలో మామూలు ఫిషరీస్ మెన్కి వెళ్ళే బోట్లే కాకుండా తర్వాత ఇటువంటి పెద్ద మెరైన్ బోట్స్ కూడా వీటన్నిటిని కూడా పూర్తిగా ఇక్కడ కట్టేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో దాదాపుగా ఈ ప్రాంతంలో ఇక్కడ ఎక్కడికక్కడ కట్టేసిన పరిస్థితి మనం చూడొచ్చు. ఈ ఫిషింగ్ బోట్లో మొత్తం కూడా ఇదంతా కూడా పూర్తిగా కూడా కట్టేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు ఈ ప్రాంతానికి కానీ మనం కానీ చూసుకుంటే ఇక్కడి నుంచి పూర్తిగా కూడా చాలా బోట్లకు సంబంధించి వ్యవహారంలో కావచ్చు, లేకపోతే ఇతర దీనికి సంబంధించి చూసుకుంటే ఈ బోట్లు పూర్తిగా ఇక్కడి నుంచి ఒక్క నిమిషం ఈ బోట్ ఎక్కే ప్రయత్నం అయితే చేస్తాను. సో మనం ఈ బోట్లో ఎక్కే ప్రయత్నం కూడా చేసాం. సో ఇక్కడ చూస్తే ఒకసారి ఇక్కడి నుంచి షిప్ యార్డ్ మొత్తం కూడా ఏ విధంగా ఉందో అనేది మనకి కనపడుతుంది. చాలా పెద్ద బోట్లని ఎక్కడికక్కడ ఇక్కడ బంద్ చేశారు, ఇక్కడ నిలిపివేశారు. పెద్ద పెద్ద తాళ్లతో, రోప్స్తో ఇవి ఎక్కడ కదలకుండా చేసే ప్రయత్నం అయితే చేశారు. చాలా పెద్ద రోప్స్ని దీని కంట్రోల్కి వాడే ప్రయత్నం అయితే జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఈ బోట్లతో షిప్లో కావచ్చు, తర్వాత ఇక్కడ ఏదైనా అడ్డంకులు ఉన్నప్పుడు ఈ బోట్ల నుంచి తయారు చేయాలి. అయితే మామూలుగా ఎప్పుడు ఇది చాలా బిజీగా ఉండే ప్రాంతం. ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా చాలా బిజీగా ఉండే ప్రయత్నం అయితే ఇక్కడ ఉంటుంది. కానీ ఇక్కడ కానీ చూస్తే పూర్తిగా కూడా ఇక్కడ పరిస్థితులు, తర్వాత ఈ షిప్ యార్డ్కి సంబంధించి ఈరోజు మాత్రం చాలా వరకు ఎక్కడికక్కడ కూల్గా ఇక్కడే కట్టేసిన నేపథ్యం అయితే ఉంది. చాలా వరకు ఈ ప్రాంతంలో షిప్ని ఎక్కే ప్రయత్నం కూడా చూద్దాం. అసలు పైన ఎలా ఉంటుందో పరిస్థితి. దీనికి ఎక్కితే అసలు ఇక్కడి నుంచి కొంత విజువల్ కూడా గట్టిగా కనపడే ప్రయత్నం అయితే చూడొచ్చు, చాలా పెద్ద స్థాయిలో. అయితే ఇటువంటి షిప్ యార్డ్లో ఎప్పుడూ బిజీగా ఉండే షిప్ యార్డ్ ఈరోజు బోసిపోయింది. ఎక్కడికక్కడ షిప్పులు అన్నీ మనం చూస్తుంటే మొత్తం కూడా అక్కడంతా కూడా ఆపేశారు. తర్వాత ఎక్కడికక్కడ షిప్స్ అన్నీ కూడా కట్టేశారు, సేఫ్ జోన్లలో పెట్టుకున్నారు. వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలన్నింటినీ కూడా ఎక్కడిక్కడ ఆపుకున్న పరిస్థితి అయితే ఉంది. మామూలుగా చాలా బిజీగా ఉంటుంది ఇక్కడే బోట్ల తయారీ, తర్వాత దీనికి సంబంధించి కాకినాడ పోర్టుకి సంబంధించి కావచ్చు, ఫిషింగ్ హార్బర్లో చాలా రకాల బోట్లకి రిపేర్లు కావచ్చు, వీటన్నిటికి కూడా ఈ ప్రాంతంలోనే జరుగుతాయి. సో ఇప్పుడు ఈరోజు బహుశా ఈ రోజు వరకు ఇంకా క్లైమేట్ కొంత వర్షాలు అవి చెప్తున్నారు కాబట్టి ఈరోజు ఎవరు పెద్ద బయటకు వచ్చే పరిస్థితి కనపడలే. మరో 2 రోజులు వీళ్ళందరూ ఇక్కడే ఉంటాము అని చెప్తున్నారు. బట్ మ్యాక్సిమంగా మనం కానీ చూసుకుంటే ఈ వ్యవహారంలో కొంత సీరియస్గానే వ్యవహారాన్ని నడిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. బట్ ఎంతవరకు ఈ షిప్ యార్డ్లో చూస్తారు ఏంటి అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. షిప్ యార్డ్కి సంబంధించి మనం కానీ చూసుకుంటే ఇక్కడ పెద్ద క్లైమేట్ కూడా చాలా గట్టిగా మారిపోయింది. మనం కానీ చూసుకుంటే చూడుతూ సముద్రం ఉపరితలం, సముద్రం మీద వస్తున్న మేఘాలు కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా క్లైమేట్ మారింది. అంటే నిన్నటికి ఈ రోజుడికి కొంత శాంతించినా కానీ ఆ ప్రభావం అయితే ఇంకా చూపిస్తోంది. పైన మంచి వర్షం రాబోతుంది అనేది. తుఫాను గండం తగ్గినా కాకినాడకి మాత్రం వర్షాలు ముప్పు ఉంది అనేది మనకి వాతావరణం చూస్తేనే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇంత పెద్ద షిప్ యార్డ్లో చూసుకుంటే ఎక్కడ కూడా మామూలుగా అయితే బిజీగా బోట్లు, మత్స్యకారులు చేపల కోసమని, ఇంకో దానికోసం అని వీటన్నిటి కూడా ఎప్పుడు బిజీగా ఉండే ఈ షిప్ హార్బర్ ఈరోజు చాలా కూల్గా ఉంది. అసలు ఎక్కడ ఎవరు కనపడలేదు. ఎక్కడో ఒక అతను మాత్రం ఏదో చిన్న ప్రయత్నం ఏదో చేస్తున్నాడు, సాధారణ ఒక బోటుతో ఇక్కడి నుంచి కదిలే ప్రయత్నం అయితే చేస్తున్నాడు తప్పితే మిగతా అంతా కూడా మనం చూస్తూ ఉంటే షిప్పు గాలికి ఎలా కదులుతుందో చూడొచ్చు. అంత పెద్ద తాళ్ళు వేసినా కూడా మనం చూస్తున్న షిప్పు ఎలా మూవ్ అవుతుందో చాలా
క్లియర్గా మనం చూడొచ్చు. అంత గాలి ఉంది, విపరీతమైన గాలి ఈ పోర్టు ప్రాంతంలో ఉంది. అందుకే ఈరోజు పోర్టు మొత్తం ఎక్కడ చూసినా ఎవ్వరు లేరు. పూర్తిగా దీన్ని అనుమతి కూడా లోపలికి అనుమతించలేదు. కేవలం మనం ఎవరితో వేరే వాళ్ళతో మాట్లాడించుకొని దీని లోపలికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఇంత పెద్ద బోట్లు వారు చూసామంటే చిన్న చిన్న బోట్లు ఎట్లా ఊగుతున్నాయో మనకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే అంత గాలి ఉంది, విపరీతమైన గాలి, సముద్రపు అలల తాకిడి, ఇవన్నీ కూడా అంత స్థాయిలో, చాలా పెద్ద స్థాయిలో కనపడుతుంది. అయితే ఇప్పుడు కొంత సేఫ్టీగా మనం చూసామంటే కొంతమంది ఆ బోట్లని దానికి అవసరమైన ఏర్పాట్లు కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. బట్ ఏదైనా దీనికి సంబంధించి ఇప్పటికిప్పుడు జరుగుతున్న దీనికి సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు వరకు మాత్రం ఎటువంటి ఇష్యూస్ లేవు. పోర్టు మాత్రం కొంత ప్రశాంతంగానే ఉంది. పోర్టుకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీకి అందించే ప్రయత్నం అయితే చూస్తున్నాం. ఆర్టీవీ ప్రేక్షకుల కోసం ఈ బోటు వ్యవహారాలు, తర్వాత పోర్టులో ఏ విధంగా ఉంది సిచ్యువేషన్ ప్రస్తుతం, ఇది ఇలాగే ఉంటుందా, మరో 2 రోజులు ఇలాగా ఉండే పరిస్థితి ఉంటుందని చెప్పి చెప్తున్నారు. గాలికి ఎటువంటి సిచ్యువేషన్ ఉందో ఇవంతా కూడా మనం చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. బట్ ఇప్పటికిప్పుడు వ్యవహారంలో మాత్రం కొంత ప్రశాంతంగానే కనపడుతుంది. కాకపోతే వర్షాలు మాత్రం ఇంపాక్ట్ అయితే ఉండబోతుంది అనేది చాలా క్లియర్గా చెప్తున్నారు. వర్షాల ఇంపాక్ట్ అయితే చాలా క్లియర్గా ఉండబోతుంది అనేది చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అయితే ఎప్పుడు బిజీగా ఉండే ఈ షిప్ ఈ కాకినాడ పోర్టుకు సంబంధించిన వ్యవహారంలో మాత్రం ఈరోజు కొంత కూల్గా కనిపిస్తోంది. కొంత కూల్ అయితే కనపడుతోంది. ఇదే పరిస్థితి ఉంటుంది. అయితే ఈరోజు మాత్రం కొంత వాతావరణం అయితే ఇట్లా ఉంది. వర్షం అయితే చాలా ప్రాంతాల నుంచి వర్షం పడుతుంది అనేది చాలా క్లారిటీగా మనకి వస్తున్న సమాచారం. ఈ మిగతా ప్రాంతాల్లో కూడా ఇప్పటికే చంద్రబాబు కోనసీమ ప్రాంతానికి కూడా రాబోతున్నారు. మరి కాసేపట్లో అక్కడ ఆయన రివ్యూ చేయబోతున్నారు. అక్కడ జరుగుతున్న ఎఫెక్ట్లు, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలకి సిద్ధమైన నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అనే దాని మీద, కొంత ఇక్కడికి ఏం జరుగుతుంది అనే దాని మీద ఎప్పటికప్పుడు అధికారులు పూర్తి కూడా అప్రమత్తమైన పరిస్థితి. అయితే ఈ రోజు కానీ గడిస్తే కొంత వర్షాలు ఎఫెక్ట్ అయితే చాలా ప్రాంతాల్లో కనపడుతుంది. కోనసీమ, అలాగే పశ్చిమ గోదావరి, ఈస్ట్ గోదావరి ప్రాంతాల్లో కొంత ఇంపాక్ట్ అయితే కనపడుతుంది. దీనివల్ల పంట నష్టం ఎక్కువగా కనపడుతోంది. పంట నష్టం మేజర్ స్థాయిలో జరిగినట్టుగా ఒక అంచనాకు వస్తుంది. కోనసీమలో ఎంత పంట నష్టం జరిగింది అనే దాని మీద కూడా కాసేపట్లో ముఖ్యమంత్రి రివ్యూ చేయబోతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా ఇది కాకినాడ పోర్ట్ దగ్గర సిచ్యువేషన్. ఎగ్జాక్ట్గా 24 గంటల క్రితం ఇదే కాకినాడ పోర్ట్ దగ్గర కనీసం మనిషి నిల్చోలేని పరిస్థితి. నిన్న కూడా ఇదే సమయానికి మా ప్రతినిధి ప్రకాష్ అండ్ మా ఏపీ ఇన్పుటర్ కృష్ణమోహన్ ఇదే ప్రాంతం నుంచి అటు ఉప్పాడ మరియు కాకినాడ పోర్ట్ దగ్గర నుంచి వారు ఎప్పుడైతే రిపోర్టింగ్ చేస్తూ ఉన్నారో వారు కనీసం నిల్చోలేని పరిస్థితి. ఏకంగా మనిషినే వెనక్కి నెట్టేస్తుంది. అంతటి వేగంగా గాలులు వీచాయి. ఒక ప్రచండ గాలులు అని చెప్పొచ్చు. సో ఎప్పుడైతే తీరం దాటుతుందో, ఈ తీరం దాటి కదులుతున్న కొద్దీ దీని ప్రభావం తగ్గుతోంది. తీరం దాటి కదులుతున్న కొద్దీ ప్రభావం తగ్గుతోంది. అయితే ముందుగా మనం మాట్లాడుకున్నట్టుగా కళింగపట్నం, మచిలీపట్నం మధ్యలో ఎక్కడో ఒక చోట నుంచి ఈ మోంతా తుఫాన్ తీరం దాటే అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ మనం మధ్యాహ్నం కల్లా నిన్న ఎగ్జాక్ట్ ఇదే సమయానికి కాకినాడ యానం, ఇప్పుడు ఇది దాటింది ఎక్కడ నిన్న సాయంత్రం ఎగ్జాక్ట్గా 10:30 నుంచి 11 గంటల, సాయంత్రం 11 గంటల 30 నిమిషాలు, అంటే సుమారుగా అర్ధరాత్రి సమయానికల్లా ఇది తీరం దాటింది ఎగ్జాక్ట్గా అంతర్వేది దగ్గర. సో ఇది కరెంట్ సిచ్యువేషన్ అంతర్వేది దగ్గర. ఇది ఒక హైవే, అంతర్వేది దగ్గర ఒక హైవే. ఆ హైవేకి సంబంధించి ఎంతటి స్థాయి నీళ్ళు ఉన్నాయి చూడండి. భయంకరమైన, అత్యంత